స్వార్థధ్వని సిలువ ధ్వని అంటే మోషే ఎంత గొప్పవాడైనా చెయ్యయ్యాడు. కానీ మన యేసు పోయినవా? మనం మోషే వైపు చూడాలా, యేసు వైపు చూడాలా? పౌలు గారి ఉద్దేశం ఏంటి? విజయ పరంపర కొనసాగించి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తండ్రి పరువు నిలబెట్టి అప్పగించిన దానికి న్యాయం జరిగించిన యేసు వైపు చూడాలి. హల్లెలూయా. విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పండితు రంగములో వేదికతో పరిగెత్తు. మోషేను కొంతవరకు మాదిరిగా తీసుకుంటాం కానీ కడ వరకు విజయం సాధించే లిస్టులో వస్తే యేసయ్యే మనకు ప్రాధాన్యం. అది ఎబ్రీ పత్రిక 3 పౌలు గారు ఉద్దేశం రాస్తున్నాడు. ఎవడు ఫెయిల్ అయ్యాడు, ఎవడు దేవుని ఇంట్లో ఎవరు నెగ్గగలిగారు. అయితే ఇల్లు గుర్తుపెట్టుకోండి, రెండవ ఇల్లు దేవునిది, దేవుని నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నది ఇశ్రాయేలు జనాంగము అను ఇల్లు. మొదటి ఇల్లు చెప్పండి, భూలోకంలో రెండో ఇల్లు చెప్పండి, ఇశ్రాయేలు. రైతులా అరేను మూడో ఇల్లు చూపిస్తా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ చూద్దాం. చూడండి, 1 కొరింథియన్స్ 3వ అధ్యాయం 7 నుండి. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వాడిలోనైనను నీళ్లు పోయిన వాడిలోనైనను ఏమీ లేదు. నాటు వాడును నీళ్లు పోయిన వాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అంటూ మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయములు, దేవుని గృహమునై ఉన్నారు. మీరు అంటే ఎవరు? సంఘం. సంఘం ఏమై ఉంది? దేవుని ఇల్లు. సంఘం అంటే ఎవరు? దేవుని ఇల్లు. సంఘం అంటే ఎవరు? సంఘము దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఎవరు? లేక సంఘం అంటే ఎవరు? దేవుని ఇల్లు అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? చెప్పండి. సంఘం అంటే ఎవరు? పేతురుతో మాట్లాడుతూ యేసయ్య చెప్పాడు సంఘం అంటే ఏంటి. యేసయ్య మాటల్లోనే పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళ లోక ధోరములు దాని ఎదుట నిలువలేరు. ఈ బండ, ఒక ఇల్లు కట్టడానికి ఏం కావాలి? బండలు కావాలి. పునాదులు రకరకాలుగా వేయబడతాయి. ఇటీవల ఒక మాస్టర్ గారు అడిగారు, మా ఊరు వెళ్ళాను నేను, ఢిల్లీ, నేను గుంటూరు పెళ్లి చేసి వస్తే అటు వెళ్ళాము. అయ్యా, మన మందిరానికి, బందర్ల మందిరానికి ఎన్నంతస్తులకు సరిపడ్డ పునాది వేశారు మీరు అని అడిగారు. వాళ్ళు ఏదో పాపం టెంపరీగా చేసి కట్టారు. ఇప్పుడు అది వరదొచ్చే ప్రదేశం, ఎప్పుడు ఇదిగి మీద పడుతో తెలియకుండా నేను చెప్పానికి ప్రమాదం మొత్తం డిమాలిషన్ తీసి పడేయండి. అప్పుడు మీరు ఎలా చేశారని అప్పుడు నేను చెప్పాను, 3 అంతస్తులకు సరిపడ్డ పునాది వేసాం మా చర్చి. 3 అంతస్తులకు సరిపడ్డ పునాది వేస్తే అడుగున పాదంలో ఏమేయాలి? ఒక ఆయన అన్నాడు ఇటుక మొక్క వేసేద్దాం అన్నారు. తొలగించాం ఇటుకరాయి మొక్క, చిట్లాలు గిట్లాలు గట్టిగా కాలి తోలేసాం. ప్లేస్లో వచ్చేసాం. ఆనందపేటలో ఒక ఇంజనీర్ గారితో దీనికి ప్లాన్ ఇచ్చాం. ఆయన క్రిస్టియన్ ఫ్రీగా చేసి పెట్టారు. మన మందిరానికి ఆయన ప్లాన్ రాత్రి మగలు కష్టపడి వేస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది. నాకు తెలిసి పలకరించడానికి వెళ్ళానయ్యా,
మరి మా మందిరానికి పునాది వేస్తూ ఉండగా మీ కాలు ఇరిగిపోయిందండి. ఆయన అన్నాడు, నా కాలు ఇరగబట్టి కూర్చొని ప్రశాంతంగా ప్లాన్ వేసాను. ఆయన దాన్ని వక్రీకరించడా, ఇదేదో పెద్ద శాపంగా భావించలేదు. కాలు ఇరగబట్టి ప్రశాంతంగా బ్రహ్మాండంగా బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు. మన దగ్గర ఇప్పటికీ ఆ ప్రతులు ఉన్నాయి. సత్యరాజు గారు మీకు తెలిసే ఉంటుంది. రామస్వామి గారు అని లైసెన్స్ ఉన్న ఇంజనీర్ ఉన్నాడు అక్కడ. రామస్వామి గారితో సంతకం చేయించాడు. 3 అంతస్తులు పైసా తీసుకోవాలి మన దగ్గర. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. మన కమ్యూనిస్ట్ గారు అందరూ తెలుసు. పైసా తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పాం. అప్పుడు నేనేం చేశాను, 3 అంతస్తులు అనేది ఎస్టిమేషన్ వేశాడు. కింద పుస్తకం ఉన్న దానిని బట్టి 95,000 ఖర్చు అవుతుంది అయ్యారు. అది రెడీ అన్నాడు ఆయన ఇంజనీర్ సత్యదాసు గారు. అంత రెడీగా లేదు, కానీ మా మనసులో ఫిక్స్ అయ్యాం కట్టాలని, డబ్బులు మాత్రం లేవు, పునాది వారు గట్టిగా ఉండాలి కదా అంటే ఆయన అన్నాడు, ఇటుక రాదు పునాది వేయకన్నా. రెడీ అయిపోయిన ఫౌండేషన్ ఆపేసి అప్పుడు తెలిసిన ఒక ఆయన్ని పట్టుకుని విజయవాడ ఫోన్ చేసి, ఇంకొక రాళ్ళు ఉంటాయి కంకర రాళ్ళు, బెడ్ కంకర్ అంటారు, బెడ్ కంకర్ అంటారు, అది తెప్పించి దాని సిమెంట్ కలిపి దానితో బ్రహ్మాండమైనటువంటి పాడాలు తవ్వి 3 అంతస్తుల స్లాబ్ వేసిన పడకుండా ఉండే లెవెల్లో ఈ పిల్లర్స్ కింద పునాదులు వేయబడ్డాయి. అయినా దీనిపైన మనం రేకేసాం. మేస్త్రి గారు అన్నాడు, ఇది 100 అడుగుల స్లాబ్ నానా, వాళ్ళంత స్లాబ్ ఇవ్వక ఎందుకైనా మంచిది, ప్రజలతో నిమిత్తం ఈ స్లాబ్ దెబ్బతినకుండా చిన్నగా లైట్ గా వేసుకోవాలి. అందుకనే పైన రేకేసాం బరువు తగ్గటానికి. అందుకంతా మేము మందిరానికైనా ఇంటికైనా యేసుప్రభు చెప్పారు, ఒక కట్టడం కట్టాలనుకున్నప్పుడు ఆ స్తోమత నీకు ఉందో లేదో, పునాది గట్టిగా పడిందో లేదో, అది నిలుస్తుందో లేదో నువ్వు ముందు కూర్చుని ఆలోచన చెయ్యి. ఆలోచన చెయ్యి, తొందరపడబాక, నిర్ణయాలు తొందరపడబాక. సరే ఇప్పుడు నాకు అంతా తెలుసు కాబట్టి, బిల్లి ఇక్కడ తెలిసింది కాబట్టి, ఒక దేశం దగ్గర నుంచి చేస్తున్నాడు చూస్తున్నాడు, దేవుడికి మహిమ కలుగునే కాక. సరే పునాది చాలా అవసరం అని చెప్తున్నా. ఈ బండ మీద అన్నాడు అంటే యేసయ్య ఇప్పుడు దేనికి పోల్చుకున్నాడు, పునాదిలో ఉపయోగించే బలమైన బండవాళ్ళను పోల్చుకున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుతును. ఎంత బలంగా ఉంటుందంటే దీని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవదు. ఆ కాలంలో ఒక పక్క కలిగిపోతుంది, ఆ కాలం గచ్చ వణికిపోతుంది. ఆ కాలం లోకములకు ద్వారాలు ఉన్నాయి, గచ్చ వణికిపోతాయి. అంటే పాతాళం అనే కట్టడాలు సంఘము అనే కట్టడంతో సమానమైనది కాదు. కారణం ఏంటంటే యేసయ్య దీనికి పునాది రాయి. తన త్యాగం మీద ఇల్లు నిర్మాణం ప్రారంభించాడు. తన శిలువ మరణ పునరుత్థానం మీద సంఘమును స్థాపించాడు. ఏ తుఫాను గాని, ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ రాజ్యాంగము గాని ఈ ఇంటిని కూల్చలేడు, కాల్చలేడు, నాశనం చేయలేడు. కారణం ఈ పునాది మామూలు పునాది కాదు. అందుకని పౌలు గారు ఒక మొక్కను పెంచే విషయంలో, ఒక తోటను నాటే విషయంలో మేము చుట్టుకుని వాడమన్నాడు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, అపోల్లో గాని. ఇల్లు విషయం, సంఘ విషయం వచ్చేసరికి మీరు దేవుని ఇల్లు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు అనే బండ మీద నిర్మించబడిన సంఘము దేవుని ఇల్లు. హల్లెలూయా. మనమే దేవుని ఇల్లు. ఇల్లు ఎందుకు కావాలి? నివాసం ఉంటానికి. ఇప్పుడు చెప్పండి, పరలోకము ఇల్లు ఎందుకు కావాలి? గత 4 ప్రకారంగా దేవుడు, కెరూబులు, సెరూపులు, 4 జీవులు, 7 ఆత్మలు, 24 పెద్దలు, అది పెద్ద వాతావరణం, వాళ్ళందరూ ఉండడానికి ఒక నివాసం కావాలి. అది పరలోకముగా పిలువబడుతుంది. భూలోకం ఇశ్రాయేలుకు మేలు చేయడానికి వచ్చినప్పుడు అది వదిలేసి భూలోకానికి వచ్చాడు కాబట్టి భూలోకంలో ఒక ఇల్లు కావాలి నివసించడానికి. ఆ ఇల్లు ఇశ్రాయేలు జనాంగం. 3వ ఇల్లు తన రక్తము చేత ఎవరైతే కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి సంఘముగా సమకూర్చబడ్డారో ఆ సంఘమే దేవుని ఇల్లు. హల్లెలూయా. ఈ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను రక్షించుచున్నాడు. అంటే దేవుని ఇల్లును పాడు చేయటానికి చాలా మంది చూశారు.
పరలోకమనే దేవుని ఇల్లుని పాడు చేయటానికి, కలుషితం చేయటానికి దుష్టుడు చూశాడండి. కానీ వారే తరిమి వేయబడ్డాడు. దేవుని ఇల్లు పదిలముగానే ఉంది. ఇశ్రాయేలు జనాంగం అనే దేవుని ఇల్లుని కూల్చడానికి మోయాబు స్త్రీలు, అమాలేకులు అనేక మంది కృషి చేశారు. వారికి ఉనికి లేకుండా చేయడానికి చూశారు. యేసుక్రీస్తు నాయకుడిగా ఉన్నాడు కనుక ఆ ఇంటిని ఎవరు ఏమీ చేయలేకపోయాడు. చెప్పట్లు కొట్టండి ఒకసారి. ఇది మూడవది, మనమే ఆయన. ఎందుకు కట్టాడు నిన్ను ఇల్లుగా? ఎందుకు తానే పునాదిగా ఉన్నాడు? రాళ్ళు విశ్వాసులకు పోల్చబడ్డాయి, పునాది యేసయ్యకు పోల్చబడింది. అంటే పునాది ఎంత గట్టిదో, సంఘమునకు ఉన్న పునాది ఎంత గట్టిదో చూడండి. ఇప్పుడు చెప్పండి, రాజ్యములు ఎన్ని దాడి చేసినా ఈ పునాది కదిలేది? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ పునాది ఎవరు? యేసయ్య. బైబిల్లో ఉంది. ఆ బండ ఎవరి మీద పడునో, బండ మీద ఎవడు పడునో వాడు తులాతులకు అయిపోతాడు. బండ మీద ఉన్న ప్రమాదం అన్నట్టు బండను మేడేసుకున్న ప్రమాదం. ఈ బండతో పెట్టుకోవద్దు బ్రదర్ అని అర్థం. రోమిని పెట్టుకున్న సర్వనాశనం అయిపోయారు. చివరికి వాళ్ళు క్రిస్టియన్స్ గా మారిపోయారు. 300 సంవత్సరాలు క్రీస్తు పునాదులు కలిగిన సంఘమును నిర్వీర్యము చేసి జయించు భూమి మీద సంఘమును లేకుండా చేద్దామనుకున్నారు. వాళ్ళు మారిపోయి యేసు క్రీస్తు జీవిత చరిత్రను కోట్లు ఖర్చు పెట్టి వాటన్నిటిని బయటికి లాగి ఇప్పుడు ఇదిగో యేసు క్రీస్తు రుజువులని ప్రపంచానికి చూపిస్తున్నారు. సల్లా మిరికొలకు ఎదురు తొలుట నీ వల్ల కాదు. ఇశ్రాయేలు 12 గోత్రికులలో చివరి గోత్రానికి, బెన్యామీను గోత్రానికి చెందిన వీరుడు, ధీరుడు, పరాక్రమశాలి, ఎన్నికల నైపుణ్యము కలిగిన వాడు సౌలు అనేవాడు క్రీస్తు సంఘాన్ని ఎదిరించి పునాదులతో సహా పెకిలించి వేయటానికి సర్వ విధాల కృషి చేసి ఓడిపోయి, జారిపోయి, మారిపోయి ఆ ఇంట్లో సభ్యుడిగా చేరాడు. అది కూలిపోయేది కాదు. మరి ఈ పూట కరోనా కాదు, చెప్పండి, కరోనా తాపు దిగి వచ్చిన క్రైస్తవ సంఘాన్ని ఏమీ చేయలేదు. నువ్వు నిత్యంగా రక్షింపబడి క్రీస్తు సంఘములో సభ్యురాలు అయితే, నిత్యంగా వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తి అయితే ఈ లోకములో జీవిస్తావు. లోకాన్ని విడిచినా పర్వాలేదు, మరి యొక్క లోకములో నీకు స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి కూడా పునాది ఆయనంట. ఎబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడమై ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణము కోసం మనం ఎదురు చూసిన పూజలు ఎదురు చూశాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే పునాది వేయబడి నేటి నిర్మాణంలో ఉంది పరలోక రాజ్యం. హల్లెలూయా. కాబట్టి మనుషులంగా కొన్ని రూల్స్ మనం పాటించాలి, శుభ్రతలు పాటించాలి, నాణ్యమైన దాన్ని, మెరుగైన దాన్ని. పౌలు అంటాడు పిలుపులకు రాస్తూ, మేలైన దానిని చేపట్టండి అంట. గవర్నమెంట్ రూల్ పాటించమని యేసు ప్రభు చెప్పారు. ప్రభుత్వాలకు మీరు ఎదురు తిరగకండి, వాళ్ళు మీ మీద కోరుతారు. నాయకులు చెడ్డవాళ్ళైనా రూల్స్ మంచివి కాబట్టి మంచి రూల్స్ పాటించడు క్రైస్తవుడు అయినా సరే అంటారు. దేవుడి మహిమ కలుగులే కాదు, భయపడి కాదు, మరణమంటే భయపడి కాదు. చెప్పండి, కొన్ని రూల్స్ మనం పాటించాలి. కాబట్టి మన ద్వారా ఇతరులకి హాని జరగకుండాన్నట్లు మనం కొన్ని పద్ధతులు పాటిస్తున్నాం అంతే. కానీ ఇది కదల్చబడేది కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నాకు మొన్న ఫోన్ చేసి, కరోనా కరోనా అంటావు, కరోనా ఎందుకు వస్తుంది పాపలు చెప్పలేదు నా మీదకి వచ్చాడు ఆయన. ఆ ఉద్దేశం ఏంటంటే, నువ్వు పాపలు చేసినందువల్ల ఈ కర్మ పట్టింది అని తిట్టమన్నాడు. నన్ను తిట్టే హక్కు నాకేవాడు ఇచ్చాడు. ఫోన్ చేసేస్తాడు నాకు. ఆమెను మానేస్తావా, చర్చి మానేస్తావు, పిరికి పార్టీలు అంటాడు. అప్పుడు నేను చెప్పాను, విని చర్చిలో ఆరాధన ఆగింది కానీ మామూలుగా ఏ ఆరాధన ఆగల. నీకు తెలుసా? నీ వయసంతో నాకు తెలియదు. నాకు 60 దాటి 40 ఏళ్ళు సేవలో ఉన్నా. నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా, తెలుసున్న మాట్లాడు. ఒడ్డు మీద ఉండి గడ్డలైతే ఇదే దిగితే కానీ లోతు తెలియదు. నేను ప్రతి ఆదివారం ఆరాధన జరిగిన రోజున డబ్బులు కట్టి టీవీలో లైవ్ ఇచ్చాను. మేము ఆదివారం మన 2 ప్రసంగాలు వస్తాయి, తెలుసా?
భోజన ఛానల్లో ఉదయం వస్తుంది, అయ్యా ఎప్పుడు మధ్యాహ్నం లైవ్ ఇచ్చాం ఢిల్లీ నా దగ్గర మేము పోగొట్టుకుంటామా? ఆహారం ఉండకపోతే బలహీన పడతాం సంగతి మాకు తెలియదా? అడిగారు మాస్టర్ గారా, అడిగారు నోర్మి డోంట్ టాక్ లైక్ దట్. మళ్ళీ మాట్లాడు బాగా ముందుస్తావు ఎవడవయ్యా నువ్వు? ఎవరు కాదు, అన్నిటికంటే ముఖ్యంగా యేసు కాపాడుకుంటాడు, తన సంఘాన్ని కాపాడుకునే నాయకుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయినా అలాగే ఆయన. కాబట్టి మనమే ఆ ఇల్లు అంటే ఎందుకు అంటే మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మధ్యస్థ వార్త 12 వచ్చిన వల్ల ఉంది, ఆ ఇల్లు యోగ్యమైనదైతే వదిలేయండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే దైవ సేవకుడు రోజుకుండా వచ్చిన ఆశీర్వాదాలు ఆ ఇంటి వారికి చెందుతాయి. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే దైవ సేవకుడు నోటుకుండా వచ్చిన ఆశీర్వచనాలు సేవకులతో తిరిగి వెళ్ళిపోతాయి అంట. గుర్తుపెట్టుకోండి, ఎంత హామీ ఇచ్చాడు యేసయ్య. ఈ ఇంటికి దేవుడు దీవించడు కాక, ఈ ఇంటికి శుభము కలుగును కాక అని దైవజనులు అంటే ఆ ఇంటి వారికి సరైన విధానం లేకపోతే ఆ శుభము ఆశీర్వాదము సేవకులు తిరిగి వెళ్ళిపోతాయి. కొంతమంది ప్రార్థన మొదలెట్టి అద్దు మీరి పాస్టర్ గారి కంటే నేను బాగా చేస్తున్నా అని మొదలెట్టాను. పాస్టర్ గారికి చెబుదాం అనుకున్నాను, ఇంట్లో ఆయనకి చెప్పేది నేనే చేసుకున్నా, మునిగిపోయాను. ఆ గర్వం వద్దు. యేసయ్య ఏం చెప్పాడో నేను కానీ నేను తెచ్చిన పాస్టర్ వెనుకలిస్తే నువ్వులంతా నీ ప్రార్థన క్రమం ఉంటుంది పెద్ద. దేవునికి మహిమ కలుగునుగా. అందుచేత మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయం అన్న ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నా. తాను కట్టుకున్న ఇల్లు, తాను పెట్టుకున్న గోడ, తాను నిర్మించినటువంటి గుమ్మాలు, హల్లెలూయా, తన ప్రాణము పెట్టి నిర్మించిన క్రైస్తవ సంఘము అను దేవుడి చెప్పలే ఇల్లు గృహం. మరి దేవుడు నీ ఇంట్లో నీ హృదయంలో ఉండడానికి తగిన యోగ్యత నీకుండా, యేసు నీలో ఉండడానికి నువ్వు సంసిద్ధమైనా, అందుకు సిద్ధపడ్డావా, అందుకు తగినదిగా మీరు ఉన్నారా? మార్గము తేడా వచ్చిన శుభములతో నింపబడవలసిన నీళ్లు ఎందుకు పనికి రాకుండా పోతుందని మనం వెళ్ళాలి. క్రీస్తు ఉద్దేశం అర్థం చేసుకోవాలి, క్రీస్తు ప్రణాళిక అర్థం చేసుకోవాలి. నా యందు నివసించడానికి నన్ను నిర్మించుకున్న నా యేసయ్య, అయ్యా ఇదేంటంటే క్షమించయ్యా, బలహీనత ఉంటే క్షమించయ్యా, నీకు ఇష్టము కానిది ఏదైనా ఉంటే తీసేసి నీవు నాలో నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా నన్ను తయారు చెయ్యయ్యా అని మనం ఎప్పటికప్పుడు సంసిద్ధతను తెలియజెప్పుకుంటూ ఆయన నివాసమునకు యోగ్యమైన వారముగా మలచబడాలి, మార్చబడాలి, అలాగ ముందుకు వెళ్ళాలి, లోకము నుండి దిద్దుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. పరలోకంలో యోగ్యమైన ఏదులకు స్థానం లేదు. ఇశ్రాయేలు ఇల్లు అన్నాడు, అయోగ్యులు ఉద్దేశపడేశాడు, యోగ్యుల కోసం దాన్ని నిలబెట్టే నేటికి ఉన్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత మనమే దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలో తెలుసుకొని ఆయన నివసించడానికి ఆయనకి ఇష్టమైన ఇల్లుగా మార్చబడి మలచబడి యోగ్యమైన వారముగా ఉందాం. ఆయన శక్తితో మన హృదయాలు నింపుకుందాం. పరిశుద్ధాత్మ దేవునితో మన గృహాలు నింపుకున్నాం. హల్లెలూయా. ఆయన అండదండలతో పరమకాణాను ప్రయాణము చేద్దాం. ఆయన మనలో ఉండగా ఎవడు దీనిని ఈ యాత్రను ఆపు చేయలేడు. వరకు పోరాడుదాం, కంటుల ప్రాణం ఉన్నంత వరకు నిలబడదాం. లోకాన్ని విడిస్తే పరలోకం వెళ్దాం, ప్రభువుతో ఉందాం. అక్కడ కూడా నా తండ్రి గింట నివాసములు కలవు అని యేసయ్య చెప్పారు. ఆయన మనకి ఏది తక్కువ, అదే ఆ మాట చెప్పండి మీరు, ఆయన మనకి ఏది తక్కువ, ఆయన మనకి ఏది తక్కువ చేయలేదు. ఆయన ఆలోచన అంతా ఎవరి గురించి? మనలను గురించి. దాన్ని అర్థం చేసుకున్న క్రీస్తులో ముందుకు సాగడం అతి కృప దేవుడే మనకు సహాయం చేయును గాక. కళ్ళు మూసుకో. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందన. మనం అందించిన ఒక చక్కటి సబ్జెక్టు బట్టి మీ నామమునకు స్తోత్ర. వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. దేవుని ఇల్లు దానిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్న
మొన్న మందిరం చెప్పాను, యెరూషలేము దేవాలయము దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు దాని దొంగల గుహగా మారిస్తే యేసయ్యకు ఎంత కోపం వచ్చిందో. ఇది నా తండ్రి ఇల్లు. 69 కీర్తనలో రాయబడిన ప్రవచనాన్ని ఎత్తి వాళ్ళందరినీ తరివేశాడు. ఇది నా తండ్రి ఇల్లు, దిస్ ఈస్ మై ఫాదర్స్ హౌస్. దీని దొంగల గుహగా చెయ్యవద్దు అన్నాడు. తండ్రి నామమునకు స్తోత్రం. ఈ పూట యెరూషలేము మందిరం చాలా ఇబ్బందుల్లో ఉంది, కానీ మమ్మల్ని మీరు మందిరం ఇల్లుగా ఎన్నుకున్నారు. మీరు నివసించడానికి యోగ్యమైన వారంగా మేము ఉంటూ, లోపములుంటే దిద్దుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని. యోగ్యత అయోగ్యత అన్నాము తండ్రి. మత్తయి సువార్త 10:12లో అయోగ్యత అనేది మమ్మల్ని మా కొంప ముంచుది, యోగ్యత మమ్మల్ని నిలబెడుతుంది. అయోగ్యులకు కాక యోగ్యులమై సకల ఆశీర్వాదాలు మీ ద్వారా పొందుతూ అనేకులకు మాదిరిగా మీరు మహిమకరముగా తండ్రి జీవించగలుగుటకు తగిన శక్తిని దయచేయమని దయచేయమని దయచేయమని. టీవీలో వింటున్న వారిని కూడా ప్రశ్నలు మా తండ్రి వారు విన్నారు. వారిని వారు చక్కగా మీకు అప్పగించుకునేటువంటి ఆ స్థితిని వారికి కూడా కలిగించమని. అన్ని నామముల కన్నా మిమ్మల్ని యేసయ్య నామమున తిమికిలి హృదయముతో ప్రతిమలాడి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు